Hello friends, welcome back to your channel friends. KNR UHS BSc MLT BPT అండ్ BSc పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటి అంటే చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఇంతకీ కాలేజ్ స్టార్ట్ అయిందా లేదా అన్న, మీరు చెప్తున్నారు మాకు కాలేజ్ స్టార్ట్ అయింది అనేసి, కానీ మా కాలేజ్ వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు కాలేజ్ స్టార్టింగ్ అవ్వలేదు అని చెప్తున్నారు అనేసి అడుగుతున్నారు. సో ఆ విషయంపై అయితే మనమైతే డిస్కషన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి. అండ్ అలాగే అప్కమింగ్ ఇంటర్ ఎవరైతే అయిపోతుందో సో వాళ్ళకైతే తప్పకుండా మన ఛానల్ గురించి అయితే కాస్త తెలియజేయండి, వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ విషయంపై మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో, అన్న మాకు ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు మాకు స్టార్ట్ అయింది అనేసి కొందరు కామెంట్ చేసినారు కదా. సో ఈ విషయంపై నేనైతే మనకి కొన్ని కాలేజ్ వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను. కాలేజ్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొన్ని టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో లైక్ యశోద కావచ్చు, అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇవన్నీ అయితే కొన్ని అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. సో కొన్ని స్టార్ట్ అయిపోయినాయి కాలేజెస్, వాళ్ళ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి నిన్న నుంచి. కానీ వెదర్ ఇంకా మరికొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లైక్ మన గవర్నమెంట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. సో అవి స్టార్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు నాకు ఇంకా తెలియదు. బట్ నాకు తెలిసి అయితే మన 4th ఫేజ్ ఉంది కదా, 4th ఫేజ్ కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే December 25th అంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి. అండ్ అలాగే ఏదైతే చూసుకున్నట్లయితే మనకి January 1st సో అక్కడ కూడా హాలిడేస్ కొన్ని వచ్చినాయి. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే సంక్రాంతి హాలిడేస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనకైతే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత కొన్ని కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఏదైతే మీరు కామెంట్ చేసినారో ఆ కాలేజ్ మాత్రమే. సో మిగతా కాలేజెస్ అయితే అన్నీ ఓపెన్ అయినాయి. సో ఏంటి అంటే మళ్ళీ ఒకసారి అయితే మీరైతే కాల్ చేసి అయితే కాంటాక్ట్ అయితే అయ్యి ఒకసారి అడిగేసేయండి సో ఏం చెప్తారు వాళ్ళు అనేసి. సో వెదర్ మళ్ళీ ఏంటి అంటే మీరు కాంటాక్ట్ అవ్వకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోతే లైక్ ఇక్కడ మీకు డేస్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో లైక్ మీ ఏదైతే మీకు అటెండెన్స్ వస్తుందో సో అది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి అడగండి. సో వెదర్ కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్, అది అంత పక్కన పెట్టేసేయండి. మీరైతే మీరైతే కాంటాక్ట్ అయ్యేసి ఒకసారి అయితే కనుక్కున్న తర్వాత మీ కాలేజ్ స్టార్ట్ అయితేనే వెళ్ళండి, లేదు అంటే మీరు అంతగా చూడమాకండి, పర్లేదు, ఎప్పటికైనా స్టార్ట్ అవుతాయి. ఇన్ కేస్ మీకైతే సీట్ వచ్చి కన్ఫర్మ్ అయితే అయిపోయినది కదా. సో లైక్ మీరు నెక్స్ట్ మంత్ ఎప్పటికైనా పోవచ్చు, ఆఫ్టర్ 3-4 months తర్వాత కూడా పోవచ్చు. కానీ సో ఒక్కసారి మీకైతే సీట్ కన్ఫర్మ్ అయింది అంటే పర్లేదు. బట్ టైం ఎందుకు వెయిట్ చేయడం అనేసి, ఇప్పటికే చాలా 6-7 months అయితే వేస్ట్ అయిపోయినది. సో అందుకోసమే నేనైతే చెప్తున్నాను. బట్ ఇక్కడ యశోద, అపోలో, కిమ్స్, కేర్ ఇవన్నీ అయితే కాలేజ్ అయితే ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్, ఆల్రెడీ రన్ అవుతున్నాయి. సో అందుకోసమే నేనైతే చెప్పినాను కాలేజ్ స్టార్ట్ అయినాయి అనేసి. సో అండ్ మీకు ఇప్పుడు అంటే ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తారంటే లైక్ మీకు కావాల్సినవి లైక్ స్కాలర్షిప్ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో సో దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకుని పెట్టుకోండి. వన్స్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయినాకనే అవి కూడా అప్లికేషన్స్ అయితే మీకైతే చేసుకోవాల్సి ఉంటుంది మీరైతే. సో ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వకపోతే మీకు అడ్మిషన్ నెంబర్ రాదు, అడ్మిషన్ నెంబర్ కావాలి. అండ్ అక్కడ మళ్ళీ మీకు లైక్ కండక్ట్ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లికేషన్ చేసే టైంలో పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి అన్నీ అయితే సరి చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏంటి అంటే లైక్ క్లాత్స్, ఏవైతే షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ ఇవి ఉంటాయి కదా, సో క్లాత్స్ ఇవైతే మీరైతే సరి చేసుకొని పెట్టుకోండి. లైక్ అన్ని ఫార్మల్సే తీసుకోండి ఫర్ బాయ్స్. గర్ల్స్కి అయితే తెలుసు కదా, మీరైతే కాలేజ్ డ్రెస్ ఏదైతే ఉంటుందో సో అవి మాత్రమే తీసుకోండి. లైక్ ఎక్స్ట్రా ఎంబ్రాయిడరీ ఉన్నటువంటివి కాదు, సో లైక్ క్యాజువల్గా ఉన్నటువంటివి మాత్రమే తీసుకోవాలంట. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇప్పుడు ఇంకా డేట్స్ అయితే రాలేదు లైక్ ఫీజ్ రియంబర్స్మెంట్కి, నేనైతే అప్డేట్ చేస్తాను. వన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఫుల్ వీడియో కూడా చేస్తాను అనమాట, ఎలా స్కాలర్షిప్కి అప్లై చేయాలి అనేసి. వెదర్ మీరు ఎక్కడ మీ సేవకి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా వీడియోస్తో మిమ్మల్ని గైడ్ చేస్తాను. కేవలం మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్తో మీరే చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒకటి ఏంటి అంటే టెన్షన్ తీసుకునేది ఏంటి అంటే, మాకు పర్టికులర్గా నాకు అనేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయా, నాకు కాలేజ్ స్టార్ట్ అయినాదా అనేసి మీకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు 10th వరకు మీ ఫ్రెండ్స్తో ఉంటారు, స్కూల్ స్టార్ట్ అయిందా లేదా అనేసి తెలుస్తుంది. అలాగే ఇంటర్ తర్వాత ఏదో ఒక కాలేజ్కి వెళ్తారు, అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. సో లైక్ అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయినదా, కాలేజ్ స్టార్ట్ అయిందా అనేది మీకు ఫోన్ కాంటాక్ట్తో తెలుస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది KNR UHS మనకి స్పెషల్, మీరు ఎటు వెళ్తారో మీ ఫ్రెండ్స్ ఎటు వెళ్తారో అంతా తెలియదు కదా ఫ్రెండ్స్. సో అందుకోసం అందరూ స్ప్లిట్ అయిపోతారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరే కేర్ తీసుకోవాలన్నమాట. అంటే సో లైక్ మీ క్లాసెస్ స్టార్ట్ అయినాయా లేదా అనేసి మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కాదు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండరు.
సో మీకు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో మీకు సీట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ గెటింగ్ సీట్ మీకు వన్స్ ఒకసారి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరందరు ఫ్రెండ్స్ అవుతారు. సో లైక్ మీ ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు. లైక్ తర్వాత అంతా మొత్తం ఇంకా మనం ఇప్పుడు స్కూల్ టైంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కంటే ఇంకెక్కువ అయిపోతారు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో. సో ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంచెం మనకి స్టార్టింగ్లో ఇట్లా ఉంటుంది కానీ సో తర్వాత బాగానే ఫ్రెండ్స్ అవుతారు, అది చూసుకోండి. సో మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారనమాట. సో వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు, లైక్ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. లైక్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయినదా, కాలేజ్ స్టార్ట్ అయినదా, ఏంటి ఏం తీసుకోవాలి, సో ఎట్లాంటి అంటే నోటీసెస్ అట్లాంటివి పెడతారనమాట. సో ఇన్ కేస్ మీకు అట్లాంటి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చూసుకుంటే అయితే కొన్ని చెయ్యరు. సో లైక్ మనకి గాంధీ, ఉస్మానియా, కాకతీయ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఇవన్నీలో చూసుకుంటే అయితే చెయ్యరనమాట, అంతగా రిస్క్ తీసుకోరు. సో వాళ్ళకి ఏం చేయాలి, మీరే కాంటాక్ట్ అయ్యేసి ఒక సార్ని ఆర్ దాంట్లో ఉన్నటువంటి లెక్చరర్ని ఎవరినైనా ఒకసారి తీసుకోవాలన్నమాట. మీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీరు తీసుకొని ఎప్పటికీ కాంటాక్ట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు అప్డేట్స్ మీకు తెలియదు కదా, వాళ్ళంతగా పోస్ట్ చేయకపోవచ్చు. సో అందుకోసమే మీరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ దట్ నేనైతే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఏంటి అంటే లైక్ మీ క్లాసెస్ స్టార్ట్ అయినా లేదా అనేసి మీరే తెలుసుకోవాలి. లైక్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వరు కొన్నిసార్లు. సో మీరు కాంటాక్ట్ అయిన తర్వాత లేదు ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు, కాలేజ్ స్టార్ట్ అవ్వలేదు అంటే దట్స్ బెటర్, ఓకే పర్లేదు. కానీ వాళ్ళు స్టార్ట్ అయ్యి కూడా మీకు తెలియలేదు, మీరు కూడా అంత వాళ్ళు చెప్పట్లేదు అనేసి పట్టించుకోలేదు అనుకోండి. సో ఇక్కడ లాస్ అయ్యేదంటే మొత్తం మీరే ఫ్రెండ్స్, మనమే లాస్ అవుతాం. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను పదే ఒక్కసారి అయితే మీరైతే ఏదైతే మీరు లాస్ట్ టైం రిపోర్టింగ్ చేస్తారో, ఎక్కడైతే మీకు సీట్ అయితే వచ్చిందో కన్ఫర్మ్ చేసినారో, సో ఆ కాలేజ్కి అయితే కాంటాక్ట్ అయ్యేసి ఒకసారి కాల్ చేసేసి కాలేజ్ స్టార్ట్ అయినదా, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో ఆఫ్టర్ సంక్రాంతి, బిఫోర్ సంక్రాంతి అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మీరైతే మూవ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో నేను చెప్పినా కదా లాస్ట్ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఎట్లా చూసుకోవాలి అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లా చూసుకోవాలి అనేసి, సో అవైతే మీరైతే పర్టికులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం అయితే రిప్లై అయితే ఇస్తాను, లేదు అంటే కామెంట్స్ వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్, హ్యావ్ ఎ నైస్ డే.